జనసేన జయకేతనం సభలో చెలరేగిన రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. పవన్ గెలుపులో ఎవరి పాత్ర లేదని, ఎవరి కృషి కారణంగా గెలుపు సాధించామనుకోవడం వారి భ్రమ అని నాగబాబు వ్యాఖ్యానించడంతో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. ఈ వివాదంపై పిఠాపురంలో పవన్ గెలుపునకు కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తొలిసారి స్పందించారు. పవన్ గెలుపు కోసం తానెంతగానో కష్టపడ్డానని, తన సేవలను సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా గుర్తించారని వర్మ స్పష్టం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. నామినేటెడ్ పోస్టుల విషయంలో వర్మకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అనేక కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా జరిగిన 5 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు అవకాశం దక్కకపోవడంతో టీడీపీ వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. దీనికి తోడు జనసేన సభలో వర్మను ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత మంట రేపాయి. ఈ వ్యాఖ్యలు వర్మను కించపరిచేలా ఉన్నాయని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం వర్మ తొలిసారి స్పందిస్తూ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. నేను సీఎం చంద్రబాబు నాయుడు సైన్యంలో ఒక సైనికుణ్ణి. నా నాయకుడి మార్గదర్శకత్వంలోనే నడుచుకుంటాను. నా ప్రభావం తగ్గిందని ఎవరైనా అనుకుంటే వారికి సమాధానం ఇవ్వను. పదవి వచ్చినా రాకపోయినా నా ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయడమే నా ధ్యేయం. ఎవరి వ్యాఖ్యలు నాకు ప్రభావం చూపవు అని వర్మ వ్యాఖ్యానించారు. వర్మ తన ప్రకటనలో నాగబాబు పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఇది నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రత్యక్ష కౌంటర్ గా భావిస్తున్నారు. గతంలో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనుభవం ఉంది. పవన్ గెలుపు కోసం వర్మ ఎంతగానో కృషి చేశారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు వర్మను అవమానించేలా నాగబాబు వ్యాఖ్యానించడాన్ని పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.